ఢిల్లీ లిక్కర్ పాలసీ కేస్ తీన్మార్ మల్లన్న భాషలో చెప్పాలంటే సారా దందా. ఈ కేసులో బెయిల్ రావడంతో ఈ బెయిల్ నరేంద్ర మోడీకి చెంపపెట్టు లాంటిదని అంటుండ్రు. కానీ ఇదే తీర్మానం మల్లన్న కొన్ని వేల గంటలు, లక్షల నిమిషాలు, కోట్ల మందికి సారా దందా అని రోజు మార్నింగ్ న్యూస్లో చెప్పిండు. ఇప్పుడు ఈయన గారికి ఏ చెప్పుతో కొడితే సరిపోతుంది. తైతక్క, మాచెల్ల బంగారం, కవిత అరెస్టు, తిహార్ జైలు, కొన్ని వేల రోజులు, లక్షల గంటలు, కోట్ల మందికి సారా దందా అని, లిక్కర్ స్కామ్ అని, ఇందులో కవిత ఉందని చెప్పిందే చెప్పి ఇప్పుడు ఇందులో ఆధారమే లేదు, ఆధారం ఉండేగా జైల్లో పెట్టడానికి అంటూ మాట్లాడడం ఏ మోసం చేసే జర్నలిజానికి అయిన ప్రతినిధి. జర్నలిజంలో సంసారాన్ని పెట్టడానికి ఒక కారణం ఉంది. యూట్యూబ్లో సంసారాన్ని ఎవరినైనా తిట్టొచ్చు అనేది నేర్పిండి ఇతనే కాబట్టి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుని మనోడు ఎలా ట్విస్ట్ చేసిండో చూడండి. బెయిల్ నిరవధికంగా జైల్లోనే ఉంచలేమన్న సుప్రీం, న్యాయాన్ని అపహాస్యం చేయలేమని కామెంట్. బెయిల్ ఇవ్వకపోవడం అంటే హక్కులను కాలరాయడమే. అక్టోబర్ నుంచి కేసులో పురోగతి లేదు, ఎంక్వైరీ లేట్ అవుతున్నందుకే బెయిల్ ఇచ్చామన్న బెంచ్. సిసోడియాను దాదాపు 17 నెలల నుంచి తిహార్ జైల్లో పెట్టిరు. ఆఖరికి ఏమన్నది, న్యాయాన్ని అపహాస్యం చేయలేమని కామెంటు. నరేంద్ర మోడీ గారికి చెంపపెట్టు లాంటి వార్తలు ఈ రెండు. బెయిల్ ఇవ్వకపోవడం అంటే హక్కులను కాలరాయడమే. అక్టోబర్ నుంచి కేసులో పురోగతి లేదన్న ఆధారం ఉంటే కదా. ఎంక్వైరీ లేట్ అవుతున్నందుకే బెయిల్ ఇచ్చామన్న బెంచ్. ఖతం అయిపోయింది. ఇంకా కేటీ రామారావు కూడా చెప్తాడు వచ్చే వారంలో అందరూ వస్తారు. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినాయి. ఈ ఎలక్షన్ ముందు తీసుకుపోయి ఎలక్షన్ తర్వాత తెచ్చి పెడితే అందరు డౌట్ వస్తుంది. నువ్వా తల్లి, మొత్తం కుంభకోణాలు నీకు మొక్కాలమ్మా, నీకు మొక్కాలే తల్లి. నువ్వు ఆదర్శ మహిళవు. ఒక మహిళ ఎటువంటి దందాలు చేయకూడదో నిన్ను చూస్తే నేర్చుకోవాలి. నుంచి కేసులో పురోగతి లేదన్న ఆధారం ఉంటే కదా. మంగళ గౌరీ అమ్మా. 8 గంటలు ఇంటరాగేషన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత నుంచి కేసులో పురోగతి లేదన్న ఆధారం ఉంటే కదా. తన బిడ్డను వేధిస్తున్నారట. ఓ అమ్మో సంసారి, నీ బిడ్డే గాంధీ విగ్రహం కాడ ధర్నా చేస్తుడే వేధిస్తురా. నీ బిడ్డే ఏది ముంపు బాధితుల పక్షాన పోరాటం చేస్తుంటే వేధిస్తురా. సారా దంద కాకేయా, సారా సీసాల దంద, కోటర్ సీసాల దంద చేసి కేసులో పురోగతి లేదన్న ఆధారం ఉంటే కదా.